విగ్రహమును పడి వాళ్ళను మోషే ద్వారా బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి చివరికి వాళ్ళందరూ కూడా కానాను చేరలేకపోయారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట యెహోషువ కాలేబులు మాత్రమే కానాను దేశం చేరారు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు నీ పాపమే నిన్ను హల్లెలూయా. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ఇశ్రాయేలుకు మరణం వచ్చిందా రాలేదా? దేవుడు చెప్పిన మాట విని కానీ దేవుని ప్రకారం ఆకాశం నుంచి మన్నాను కురిపించి మన్నాను తినండి చెప్తే మాకు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పూరేలు అనేకమైన మాంసం అన్ని కావాలని చివరికి మాంసమే తెప్పించుకొని ముక్కులలో నుంచి చెవులలో నుంచి వచ్చేంత వరకు తిని చివరికి మరణించిందా లేదమ్మా? మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 10 లక్షల కాల్బలమును దేవుడు నడిపిస్తే వాళ్ళల్లో మిగిలి చివరికి కానానులోకి చేరింది 2. ఎక్కడికి పోయినారు ఈ 10 లక్షల మంది జనాభా? వాళ్ళు వచ్చినప్పుడు 10 లక్షలు, మరి వాళ్ళు నడిచి వెళుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు యాత్రలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇంకా కొంతమంది కూడా వాళ్ళకి పిల్లలు కలిగింటారు. ఈ దినము దేవుడు వాళ్ళని ఎన్ని సంవత్సరాలు నడిపించిందని అంటే 40 సంవత్సరాలు నడిపించిందంట. హల్లెలూయా. ఈ దినము మనము కూడా దేవుని బిడ్డలమైన మనం ఆత్మీయ జీవితంలో నడుస్తున్నాం దేవుని మందిరమునకు. అలాగనే లోకములో దేవుడు రేపు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె పాపము చేత మనము గనక ఉంటే వారు ఎలాగైతే కూలిపోయినరో, వాళ్ళు ఎలాగైతే దేవుడు వాళ్ళను నాశనము చేసిందో మనము కూడా పాపములే గనక జీవిస్తే మనకు కూడా అదే శిక్ష. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారికి ఒక శిక్ష మనకు ఒక శిక్ష వేసేవాడు కాదు. అందరికి కూడా సమానముగా, నాతో కూడా సేవకునికి ఇంకా కఠినంగా ఉంటాయి. మీకు ఒకటైతే మాకు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే బోధించేవాడిని చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ దినం ఇశ్రాయేలు ప్రజలను చూసుకున్నట్లయితే మరి పాపము చేత కూలిపోయిండ్రు. సామెతల గ్రంథం అన్నట్టు అతిక్రమం దాచిపెట్టువాడు వదిలినాడంటే ఈ దినము పాపము చేత అనేకమైన యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా వారి పాపముల ద్వారా దేవుని మందిరముకు రాకుండా అనేకమైన అలవాట్ల చేత, తాగుడు చేత, వ్యభిచారముల చేత, అనేక వాటి చేత కూలిపోతున్నారు. దేవుడి దినము మనము భూమికి రప్పించింది దేవుడు పాపములో ఉండడానికి కాదు, ఆ పాపము నుంచి బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఉన్నదంతా కూడా ఐగుప్తు దేశంలో పాపంలో జీవించినారు. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చిందా లేదమ్మా? ఈ దినం మనమందరం కూడా శాపములో పాపంలో బతికిన వారిమే. ఈ దినం పాపం నుంచి బయటికి వచ్చిన మనము మరలా కూడా ఆ పాపము దగ్గరికి పోకూడదు. కానీ దేవుని దగ్గర ఉన్న మనము, అతిక్రమమును విడిచిపెట్టిన మనము, దేవుని చేత రక్తమును ఆయన రక్తము చేత కడిగి బాప్తిసం పొందుకున్న మనము ఆత్మ వర్ధిల్లాల గాని ఆరిపోకూడదు. హల్లెలూయా. ఈ దినము దేవుడు నిశ్చయముగా నీవు ఆత్మ వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే మనము దేవుని పిల్లలు. హల్లెలూయా. ఎందుకంటే జగత్ పునాది వేయక ముందే నేను ఫలాని సాల్మన్ అన్న కొడుకు ఆనందు ఇక్కడ సంఘం పెట్టినాడులే, ఆయనే కదా ఇక్కడ నడిపించేదా అనుకోవచ్చు. జగతికి పునాది వేయక మనకు మునిపే, మేము పుట్టక ముందే ఇక్కడ సంఘం పెట్టాలా, ఇక్కడ ప్రార్థన జరగాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. ఎందుకంటే అందరం కూడా ఏరే వారి ప్రాంతాల వారికి. ఏమో చూసుకున్నట్లయితే కృష్ణాపురం, మాది వచ్చేసి ఎక్కడో చెన్నైలో ఉండేవారిని. ఆనంద్ చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యపల్లి, రకరకాల వాళ్ళు ఇక్కడ అందరం కూడా ఏకపరిచినాడంటే దేవుని సంఘంలో మనం అందరినీ దేవుడు చేర్చబడిన. హల్లెలూయా. ఈ దినము చేర్చబడిన మనము, దేవుని మందిరములో ఉన్న మనము ఆత్మలో బలము పొందుకోవాలా. హల్లెలూయా. నీ ఆత్మ ఈ దినము వర్ధిల్లాలి. ఈ దినము వర్ధిల్లాలంటే ఏమి చేయాలి? ఒక 3 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. నీ ఆత్మ వర్ధిల్లాలంటే ఏమి చేయాలి? నీ ఆత్మ ఈ దినము దేవుడు వర్ధిలింపజేయాలంటే ఏమి చేయాలా? యెహోషువ
1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక దానిలో పాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివరాత్రము దాన్ని ధ్యానించి ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించేదను. హల్లెలూయా. యెహోషువే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని మరలా ఒకసారి చదవాలి వాళ్ళకి ఒక్కొక్కటి చిన్నగా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఒక్కొక్కటి ఎడమర్చి చదవాలా? నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వాయబడిన వాటినిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివరాత్రము ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించేదను. హల్లెలూయా. నన్ను చదువయ్యా ఆనంద్ ఒకసారి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారమును చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. దీవారాత్రములు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడము. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినము నీ ఆత్మ వర్ధిల్లాలంటే దినదినము దేవుని వాక్యము చేత నీవు వర్ధిల్లాలంటున్న నీవు వాక్యం చదువుతూనే ఉండాలి. కొంతమంది ఒక మాట అన్నారు, ఏందయ్యా దీవారాత్రం అంటే మేము తెల్లారుతులు ఒకే పని చదవాలా, పని ఎవరు చేయాలా, ఆహారం ఎవరు పెట్టాలా, లేకపోతే మా పిల్లల్ని ఎవరు పోషించారన్న. అమ్మా మీరు చదవమంటే ఉదయాన్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చదివితే ఎప్పుడూ మీరు పరలోక రాజ్యానికి పోరమ్మా. దీవారాత్రములు ధ్యానించమంటే మీకు ఇచ్చిన సమయం 24 గంటలు దేవునికి ఇచ్చే సమయం ఉంటుంది. హల్లెలూయా. ఆ దినములో భక్తులు మనకన్నా ఎక్కువ ప్రార్థన చేసిన వారు ఉన్నారు, మనకన్నా ఎక్కువ కూడా వాళ్ళు భక్తి చేసిన వారు ఉన్నారు. ఈ దినం మనం చూసుకున్నట్లయితే దానియేలు చూసుకున్నట్లయితే 3 మార్లు ఆయన ప్రార్థన చేసినాడు. దావీదు మహారాజు ఎన్నో దినాలు ప్రార్థన చేసిన వాడు. ఈ దినం మనము కూడా ప్రార్థన దీవారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న సేవకుడు చెప్తున్న బోధ నుంచి మనం తప్పిపోకూడదు. కొంతమంది సేవకుడు చెప్తున్నప్పుడు ఇక్కడ చెప్తుంటే అక్కడ గమనిస్తుంటారు, ఈ చెవులో వింటే ఆ చెవులో పోతుంటది వాళ్ళకి. ఎందుకంటే పాస్టర్ ఏదో చెప్తున్నాడు వెళ్తున్నాడు, మేము పోతుంది. కానీ దేవుని సేవకుడు ఎందుకు ఇంత దూరం వచ్చేది దేవుని మాటలు చెప్పేదంటే దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు ఆ మాటల ప్రకారం చెప్పిన మాటలు విని వారు గనక నడుచుకుంటే వారి ఆత్మ వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అక్కడ అంటాడు జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలా. ఈ దినం మనము ముసలమ్మ ముచ్చట్లు కానీ ఏదైనా సీరియల్ వస్తుంటే ఎంత జాగ్రత్తగా చూస్తాం. అమ్మా మీరు కాదు, మీరైతే బంగారు కళ్ళు. నిజంగానే చెప్తున్నా, మీరు అలాంటి వారు కాదు. కానీ ఏరే కొంత లెక్క అయితే సీరియల్ వచ్చేసి ఆ టయానికి 8 గంటలకు పోవాలంట, లేకపోతే 9 గంటలకు పోవాలంట. ఈ దినం మనము సీరియల్ చూసేదాన్ని బట్టి ఏమిటి కాదు, వాటిని బట్టి మన ఆత్మ వర్ధిల్లదు. కానీ దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలి, నీ ఆత్మ గనక వర్ధిల్లాలంటే, నీ ఆత్మ బల పొందాలంటే, నీ ఆత్మను దేవుడు వచ్చేంత వరకు కూడా ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలంటే దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలా. హల్లెలూయా. యెహోషువ అలాగా ఉన్నాడు కనుకనే యెహోషువను చూసుకున్నట్టయితే మోషే దగ్గర పరిచారం చేసిన వాడు. ఈ దినము యెహోషువ, మోషే కూడా కానాన్ దేశం వెళ్ళలేదు కానీ యెహోషువ చేరిండా లేదయ్యా? మరి ఎందుకు అలాగా చేరిండయ్యా అంటే మోషేను చూసి అలా ఎలాగైతే చెప్తున్నాడు అలాగనే ఆయన మాటలను ఏమాత్రం తోసివేయలే, అలాగనే నడుచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవ సేవకుడైనా సరే నేను చెప్తున్నప్పుడు పలాని దూరం ఉన్నప్పుడైనా అయ్యా పలాని పని చేయాలా, పలాని ప్రార్థన పెట్టాలన్నప్పుడు అదే ప్రకారంగా చేస్తున్నాడు. కనుక ఈ దినం ఒకరి నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు అనేక మంది కూడా సమకూర్చబడింది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉంటున్న మనము దేవుని మాటలు ఇక్కడ మాత్రమే
సేవకుడు వచ్చి చెప్పిపోయినప్పుడు కాదు, కానీ ఇంటికి పోయిన తర్వాత ఈ వాక్యం మరలా బైబిల్ను పట్టుకొని ఏంది అసలు ఈ వాక్యం, నాతో ఏం మాట్లాడిన దేవుడని మరలా ధ్యానం చేయాలి. మీరు పశువులు చూసుకున్నట్టయితే గడ్డి తింటున్నప్పుడల్లా కూడా అది ఇక్కడ నుంచి మరలా నెమరు వేసుకుంటూ మరలా కూడా ఆహారం కడుపులేకపోతే, ఇది మనము కూడా వాక్యం అనేది కూడా నెమరు వేస్తూ దీవారాత్రములు కాకపోయిన దినంకి ఒక 2 గంటలైనా మన సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా. హల్లెలూయా. నువ్వు ధ్యానం చేసినప్పుడు ఏమి కలుగుతుందయ్యా అంటే, నా వాక్యం నీ పాదములకు దీపమై ఉన్నది, నా వాక్యమును చెప్పండి అయ్యా ఏమై ఉన్నది, వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే, తప్పిపోతున్న మనములను సరైన మార్గంలోకి తీసుకుపోతుంది, తప్పు చేస్తున్న మనములను ఖండిస్తుంది. అయ్యో ఈ తప్పు చేసినప్పుడు మోషే కూడా ఆ దేశంలో చేరలేదు కదా, నేను ఎలా చేరుతాను దేవుని దగ్గర కన్నా భయం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఈ భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేకుండా పోతుంది. యవనస్తులను చూసుకున్నట్లయితే అనేకమైన సెల్లులు పట్టుకొని అనేకమైన కార్యములు, అనేకమైన పాపముల చేత, అపరాధముల చేత ఎంతో మంది కూలిపోతున్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు, నీ పాపమే నిన్ను, ఇశ్రాయేలు ప్రజలతో అక్కడ రాయబడిన మాట, నీవు హల్లెలూయా. ఈ దినం యవనస్తులు కాడికి పోయి ఒరే నీ పాపమే నిన్ను కూల్చిందంటే వాడు ఒప్పుకోడు. కానీ నిజమైన మాట ఏదంటే అదే. ఈ దినము తల్లిదండ్రులు అలా చెప్పకపోవడంగానే ఎవరైనా సరే వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళు ఒక తప్పు చేసినప్పుడు వాళ్ళని ఖండించరు. ఆ కొడుకు ఏం చేసాడు, వాళ్ళు కదా ఒకళ్ళు ఈ కొడుకు చేసినా ఆ కొడుకు అట్టోడు కాదు. అంటే దేవుడి కన్నా కూడా పరిశుద్ధుడు మనం. దేవుడన్నా తప్పడం, దేవుడన్నా ఏదన్నా మాట మనం తప్పం. ఎందుకంటే ఈ మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు రేపు ఒక లెక్క అడుగుతాడు మమ్మల్ని. ఏం చెప్పినవు నా బిడ్డలకు, నువ్వు పోయి ఏం బోధించినవు, దేవుని మాటలు ఉన్నట్టు చెప్పినవా, లేకపోతే వాళ్ళను సమాధానం పరిచి ఏదో వాళ్ళకు 2 మాటలు చెప్పి వచ్చినవా అంటారు. ఈ దినము మేము సమాధానం పరచడం కాదు, కానీ మిమ్మల్ని సత్యమైన వాక్యం లేక నడిపించాలా. హల్లెలూయా. పాపము చేయకూడదు అంటే చేయకూడదు, అధికమము దాచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ఇంట్లో బయటికి పోయినప్పుడు ఒక మాదిరిగా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక మాదిరిగా జీవించకూడదు. మన పాపమే మనం చివరికి మరణానికి తీసుకుపోతుంది. ఈ దినము దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు మందిరంలోకి నడిపించింది, దేవుడు నిశ్చయము ఇక్కడ నిలబెట్టింది నిన్ను ఆత్మను వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యం ఉండడానికి, నిన్ను ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన రాజ్యంలో చేర్చడానికి. హల్లెలూయా. నీవు ధర్మశాస్త్రమును మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ధ్యానించాలి. అందుకే కీర్తనకారుడు కూడా రాయబడింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది ఆ మాట. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. చూడు, మొదటి మాటలు విన్నట్లయితే చదవాల్సిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కుక్కున్న చుట్టూ కూకుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ దినము మనిషి ఒక జీవిస్తున్నాడంటే కేవలం ఆహారం చేతనే జీవిస్తున్నాడులే అనుకోవచ్చు. ఆహారం చేత జీవించేది నీ శరీరం. కొంతమందిని చూసినప్పుడు అయ్యా బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను, నువ్వు కూడా బలమైన ఆహారం తీసుకో అని కొంతమంది అంటారు. కొంతమంది నన్నేది నా ఎమ్మడి వచ్చినప్పుడు ఆనందనే అన్నారు. ఏందా నువ్వేమో బాగుంటివి, ఈయనేమో వాళ్ళతో నేను అనుకున్న మాట, నీ బలము ఇక్కడ పోతిరా, ఆయన ఉన్న ఆత్మ బలము ఆ దేవుని దగ్గర చేరుతుంది అనుకున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ వర్ధిల్లాల. ఈ దినము దుష్టుల ఆలోచన తప్ప, ఈ దినము పాపుల మార్గం మనం నిలవక, అపహాసకులు కూకున చోట కూకూడదు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎరువున నాటబడిన వాడే, తన కాలం చెట్టువలే. అంటే నీవు గనక ఆత్మ వర్ధిల్లిస్తే, నీవు గనక దేవుల్లో బలపడితే, నీవు పుట్టే కుమారులు, నీ మనవ సంతానమైన సరే, నీ కొడుకులందరూ కూడా దేవుళ్ళు వర్ధిల్లుతారు. హల్లెలూయా. కొంతమంది ఇంట్లో చెప్తున్న సాక్ష్యము, ఏందిరా దేవుని మందిరం దగ్గర రారా మీరు అని అడిగితే, మా అమ్మే రావటం కదయ్యా,
నేనేం వచ్చాను, మా అమ్మే పోయి అది సినిమా చూడమంటుంది, సీరియల్ చూడమంటుంది. మా అమ్మేమో అనేకమైన కార్యాలు చేయబోతుంది అని అంటారు వాళ్ళ సాక్షి. ఎందుకంటే వాళ్ళు ఇంటిలో ఉన్నప్పుడు అయ్యా దేవుని మందిరం పోవాలా, దేవుని సన్నిధం పోవాలని చెప్పరు. లేదంటే కొన్ని అక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయేనో, లేకపోతే అక్కడ కార్యాలు జరుగుతున్న అనేకమైన వాటికి తీసుకుపోతారు. వాటి మీద శ్రద్ధ దేవుని 10 గంటలంటే వీళ్ళు 9 గంటలకు పోయి ఊరుకుంటాం. మరి దేవుని మందిరానికి ఎన్ని గంటలకు రావాలా? హల్లెలూయా. దేవుని మందిరం అంటే దేవుడి ఆడికి పోయి ఆయనే ఉంటాడు, మనం దాకుంటాం. ఆయన జనాలకు ఒక ఆ మార్గంలో ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఫంక్షన్కి పోకపోతే వాడు డైరెక్ట్గా వచ్చి ఏదో ఒక మాట అంటాడు, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసి అన్నీ కూడా మనం చూడలేం. అదే ఇక్కడికైతే సేవకుడు ఆడిపోతాలే, మా నాన్న కూకోనే ఉంటాడు, లేకపోతే ఆయన వస్తాలే వచ్చి వింటాడు. అంతే కదమ్మా. అంటే మీరు పోయినారని నేను అంటాను. కొన్ని సంఘాలలో జరిగే విధానం బట్టి నేను చెప్తున్నాను. సేవకుడు వస్తున్నాడని మాత్రం దేవుని మందిరానికి రాగలకండి. నేను నిశ్చయముగా చెప్తున్నా, నా ద్వారా ఏమీ లేదు. దేవుడు నిత్యము ఇక్కడ ఉన్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అని విశ్వసించాలా. హల్లెలూయా. మేము ఏ మాట వారి ఆయన వాడుకుంటే మేము ఇక్కడ నిలబడతాం. ఆయన కనుక వాడుకోకపోతే, ఆయన కనుక ఒక క్షణం తీసేసిందంటే ఎక్కడనో ఉంటాం. ఎందుకంటే మేము ఆయన పాత్రలే. ఈ దినము దేవుడు ఇంతగా నడిపించినాడంటే, ఇంత చేస్తున్నాడంటే, మేము ఇంతగా వాక్యం చెప్తున్నామంటే, దూరం నుంచి వస్తున్నామంటే దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే ఉండి మాట్లాడతాడు. ఆది యందు వాక్యం ఉండిన వాక్యమే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఫలాని పాస్టర్ వస్తున్నాడంటే నాలో ఏమి లేదయ్యా, నన్ను చూసి రాకండి, దేవుణ్ణి చూసి రాండి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడే ఇక్కడ ఉన్నాడు అని మనము నిశ్చయముగా మన హృదయంలో గ్రహించాలా. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు ఈయన అంటాడు, ఎవరు యెహోవా మందిరముకు వెళదామని జనులు అన్నప్పుడు ఆయన సంతోషించిందంట దావీదు మహారాజు. ఎందుకంటే దావీదు మహారాజు 40 దేశములకు చక్రవర్తిగా చేసింది ఎవరయ్యా అంటే దేవుడు. హల్లెలూయా. ఈ దినం ఒక మనిషిని బలపరచాలన్న దేవుడే, ఒక మనిషిని కిందికి దించాలన్న దేవుడే. సౌలును చూసుకున్నట్టయితే, దావీదును చూసుకున్నట్టయితే, సౌలు ఒక దినం రాజే, కానీ దావీదును మాత్రము దేవుడు నిలబెట్టినాడు, సౌలును పడగొట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ వాక్యం చాలా పెద్దగా ఉంటుంది. దావీదుని గురించి, సౌలు గురించి చెప్పాలంటే ఒక్కసారిగా దావీదును పొగిడినందుకు దేవుడు ఆ సౌలుకి ఈయన నుంచి ద్వేషం కలిగింది. దావీదు తన కుమారుడు అయినప్పటికి కూడా ఏదో తెలియని ఒక దేశం కలిగి ఆయన చంపడానికి వెళ్ళి ఎన్నోసార్లు చంపాలని దావీదును ప్రయత్నించినాడు. కనీసం దావీదును చంపాలి కదా, ఒక చేయి కూడా ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా. కానీ దావీదు మహారాజు ఆయన పడుకుంటున్నప్పుడు పోయి ఆయన సొక్కాన్ని చించుకొని వచ్చాడు నిశ్చయముగా. అప్పటికి కూడా అంటాడు, నువ్వు దేవుని చేత అభిషేకం ఇచ్చిన వాడిని నేను ఏమి చేయకూడదని అంటాడు. హల్లెలూయా. దావీదు అనుకోని ఎప్పుడైనా చంపు, ఆయన అలా చేయలేదు, ఎదురు చూసాడు. ఎందుకంటే ఆ దేవుని ఆత్మ చేత వర్ధిల్లబడిన వాడు ఆయన దావీదు మహారాజు. హల్లెలూయా. దావీదు మహారాజు చూసుకున్నట్టయితే ఒక్కసారి ఆయన పాపం చేసింది, పక్షపాతం మరి ఎక్కడా కూడా లేదు. అంతగా దావీదు మహారాజును హెచ్చించినాడంటే ఆయన దేవుడు ఆత్మచేత అయిపోయినాడు. హల్లెలూయా. అలాంటి దావీదు మహారాజు ఇక్కడ రాస్తున్న మాటలు, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రం ధ్యానించువాడే ధన్యుడు. హల్లెలూయా. ఈ దినము ధన్యుడుగా ఉండాలన్నా, నీవు దేవుణ్ణిలో బలపడాలన్నా దేవుని వాక్యములను ధ్యానించాలి. నువ్వు కూకుంటున్నప్పుడు, వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, నీ ఎదుట పాపం కనపడుతుందేమో, ఒకవేళ నీవు వెళుతున్నప్పుడు అక్కడ చూడడానికి చూస్తున్నావేమో, వాటిని బట్టి నువ్వు కూడా పక్కకు పోవాలి. హల్లెలూయా. ఏదైనా ఒక పాపం జరుగుతున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు మనము ఎదురుగా పోకూడదు. ఎందుకంటే లోకము నుంచి మనము ఆయన వేరపరిచినాడు. ఇప్పుడు
దేవుడు మనములను కూడా ఇక్కడ కనుక కూకబెట్టకపోతే ఎక్కడ ఉండేవారి మనం? దేవుడు కనుక మిమ్మల్ని బాప్తిసం ఇచ్చి దేవుని మందిరం నడిపిపోతే ఎక్కడ ఉంటాం మనం? అమ్మా, ఎక్కడనో సినిమాల కానో లేకపోతే ఇంకనో సీరియల్ కానో ఉంటాం, అంతేనా? ఈ దినం మనల్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చింది? దేవుడు ఆత్మ చేత నింపి దేవుని మందిరానికి నిలబెట్టింది ఎందుకయ్యా అంటే నీ ద్వారా ఆయన మహిమపరచబడాలి. హల్లెలూయా. ఈ దినం నీ ఆత్మ వర్ధిల్లాల తప్ప నీ ఆత్మ ఏమాత్రము పాతాళానికి పోకూడదు. దేవుడు నిశ్చయముగా కానాను దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి పాలు తేనెను ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్లాలన్నప్పుడు వారు దేవుని మాట వినకుండా వారు కానాను దేశం వెళ్లకుండా అక్కడనే అందరూ కూలిపోయారు. ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలను చూసుకున్నట్లయితే వారి యాత్ర బాగుంది, కానీ చివరికి వాళ్ళు వచ్చే స్థితి ఏమైంది అంటే పాపముని పడిపోయింది. ఆయనకు చేయకూడదు చేసి ఇశ్రాయేలు చూసుకున్నట్లయితే ఎవరినైతే కొలసకూడదు, ఎవరినైతే చేయకూడదు. 24 నిర్గమకాండ 32వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక మాట ఉంటది. దేవుడు మోషే 10 ఆజ్ఞల కొరకు ఆయన దగ్గర 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వీళ్ళన్న మాట మోషే అనేవాడు ఏమాయనో అని ఆరోను దగ్గరికి వెళ్తారు. మాకు ఒక బొమ్మను తీసిపెట్టు, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదు అంటారు. దేవుని దగ్గర ఆయన ఆజ్ఞల కొరకు పోయి కూకొని ప్రార్థిస్తుంటే వీళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే తినుచు తాగుతూ అనేకమైన చేస్తూ చివరికి వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అందుకే ఆడంటే ఒక మాట చదువయ్యా, వారి అంతము రానే ఉన్నది అని అంటాడు. హల్లెలూయా. వారి నేను గడ్డి పూసుతో సహా నాశనం చేస్తానంట. 32వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి ఆ నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి ఓయి ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనేరా నేను. హల్లెలూయా. ఆ బొమ్మను ఆయన తీసుకొచ్చింది వాళ్ళను. ఈ ఆరోను కూడా మంచివాడు. చూడు, సొంతము మోషే తమ్ముడైనప్పటికీ ఎంత ఎర్ర సముద్రం వచ్చినప్పుడు 2 పాయలు చేసి ఎంత అద్భుతం కార్యం చేసిండు. వాళ్ళు ఆహారం అడిగినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే ఈ మోషే అయ్యా దేవుని సన్నిధిలో ఉన్నాడు వస్తాలి అని చెప్పకుండా ఈ బంగారం అంతా తీసుకురండి అయ్యా, నేను ఒక బొమ్మను చేస్తానని బొమ్మను చేసింది ఆయన. చూడు ఎంతగా అంటే దేవుని సేవకుల దగ్గర ఉన్నవాడే సొంత అన్నే ఒక బొమ్మను చేసినప్పుడు వాళ్ళు కూడా ఈమె మా దేవత అని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు ఆత్మ వర్ధిల్లిన వారా లేకపోతే వాళ్ళు పాపంలో జీవిస్తున్నారంగా? ఒక దినమేమో ఆత్మీయ జీవితంలో ఉన్నవారే, ఆత్మలో బలం పొందిన వారి ఈ దినము దేవుణ్ణి నడిపించిన తర్వాత వాళ్ళను ఒక మార్గంలో తీసుకొచ్చిన తర్వాత మన పాలు తేనెను ప్రపంచ దేశం దగ్గరనే ఉంది, వాళ్ళు చేరాలనుకునే సమయంలో అపవాది వచ్చి వాళ్ళను ఎక్కడైతే పడగొట్టాలో అక్కడనే పడగొట్టింది. దేవుడు అనేవాడే లేడు అని అక్కడికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒక దినం మనం కూడా శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడే లేడు, ఇంకా మాకు దేవుడే ఉంటే కష్టాలు ఎందుకు, శ్రమలు ఎందుకు అని చెప్తాం. కొంతమంది అంటారు చూడమ్మా ఈమె దేవుని మందిరానికి పోయి కూడా ఎన్ని శ్రమలు ఎందుకు అడిగోడు, వాళ్ళేందో అపవాది ఎన్నైనా మాట్లాడిస్తుంది మనుషుల నుంచి పోయి. అప్పుడు మనమేమన్నానంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కానీ నిజమేనమ్మా. కొంతమంది ఆ మాటలు చెప్పినప్పుడు నిజమే, నేను పోయినాక ఏం బాగలేదయ్యా. దేవుడి మందిరంలోనికి వచ్చిన నీవు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా ఇక్కడనే. రేపు నీవు ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో కష్టాలు ఏమి ఉండవు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినము మనము కష్టపడాలా. ఇరుకు దూరంలో ప్రవేశించువారు కొందరే, విశాలమైన మార్గంలో ప్రవేశించువారు అనేక మంది. ఈ దినము విశాలమైన మార్గమును చాలా మంది కూడా ఎన్నుకుంటున్నారు.
విశాలమైన వాక్యం ఏంటంటే అంటే లోకములో నేను ధనం సంపాదించాలి, అనేకమైన వాటిని సంపాదించుకోవాలని పాపంలోకి జీవిస్తున్నారు. హల్లెలూయా. మేము కూడా ఈ మందిరం పేరు పెట్టి ఏదైనా ఒక సంస్థకు పెట్టడము ఏదైనా పెడితే మాకు కూడా పైనుంచి డబ్బులు వస్తాయి. కొంతమంది అనుకుంటారు ఆ పాస్టర్ వస్తున్నాడు, ఈ పాస్టర్కి ఎంత ఇస్తున్నాడో, లేకపోతే ఆ పాస్టర్కి ఎంత వస్తాయో అంటారు. మాకైతే నిశ్చయముగా నిలబడి చెప్తున్నాను, మా ఏ సంస్థలు లేవు, ఏవి లేవు. హల్లెలూయా. సొంతంగా దేవుని పని చేస్తున్నాం తప్ప మాకు ఏది లేదు. హల్లెలూయా. ఎందుకంటే అలా చేయాలంటే ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఆ సంపాదన మాకు అవసరం లేదు. దేవుడు ఇచ్చినది రూపాయి అయినా సరే మేము కష్టంతో పని చేయాలా, ఇక్కడ సేవ చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. వాళ్ళ సంస్థలు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాటే వినాలి, వాళ్ళు చెప్పినట్టే నడపాలి. ఇప్పుడు ఒక అధికారి దగ్గర ఉన్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారమే జీవించాలి. ఇలాగ సువార్తకుడికి పెట్టి ఇలాగ చేయాలని వాళ్ళు చేయరు. పొమ్మంటే పోవాలంటారు, లేకపోతే ఈ దినం వద్దులే అంటే ఇంకొక ప్రాంతానికి పొమ్మంటారు. చాలా వరకు అట్లాంటి సంస్థలు ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ కాదు కానీ దేవుని చేత అభిషేకించబడిన మేము దేవుని కోసం ఇంతగా ప్రయాసపడుతూ ఇంతగా భారం కలిగింది. ఎందుకంటే ఆ దినం యెహోషువ కాలేబుని ఎలాగైతే ఆత్మచేత నింపి వాళ్ళని ఎలాగైతే వాళ్ళిద్దరినైనా చేర్చిండ్రో, ఇద్దరినైనా సరే ఈ సంఘంలో ఉండే వాళ్ళని అలాగనే ఎత్తబడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మచేత మనం నింపబడాలి. ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే మోషను దిగి వెళ్ళు, వాళ్ళను చెడిపోయి ఉన్నారు అంటారు. కింద కూడా ఒక మాట ఉంటుంది, చదువయ్యా అక్కడ. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినోళ్ళని ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు లోబడిన వాళ్ళని ప్రజలు. దేవుడు వాళ్ళను చూస్తూనే ఉన్నాడు. ఈ దినం ఆకాశంలో ఉండాలి. ఎక్కడ కొంతమంది ఆడ ఉన్నాడయ్యా దేవుడు చూడటానికి, మమ్మల్ని చూస్తే ఎట్టెందుకు ఉన్నామంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన. మరి ఆయన చూస్తున్నవాడా చూడని వాడా? ఈ దినం ఆకాశంలో మనం ఆయన ఉన్నప్పటికీ కూడా ఎంతగా దేవుడు అందరినీ కూడా చూస్తున్నవాడే. హల్లెలూయా. నువ్వు కూకున్నటో లేచియో నువ్వు దేవుని మందిరానికి పోయేది, ప్రార్థన చేసేది అన్ని కూడా చూస్తున్నవాడు ఆయన. ఈ దినం ఆయన ఆత్మ వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా యోహాను 3వ యోహానుకు రాసిన ప్రకారం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రభు అన్ని విషయంలో సౌఖ్యం ఉండునట్టుగా ప్రార్థన చేయి. రెండవదిగా ఓ ఇశ్రాయేలు నీ పాపమే నిన్ను కూల్చివేయను. అంటే పాపములో ఉన్న వారి యొక్క గతి, పాపములు జీవిస్తున్న వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే వారు నాశనం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కూలిపోయినారు. మనం ఏమి చేయాలంటే అక్కడ రాయబడిన మాట యెహోషువ గ్రంథంలో మాట్లాడినట్టుగా దీవారాత్రములు అక్కడ అంటున్నాడు, 1వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఈ దినము మనము వర్ధిల్లుతున్నామా, విడిచిపెడుతున్నామా? దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నిన్ను రక్షించింది ఎందుకయ్యా అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మను పాతాళానికి చేర్చకూడదు, కానీ దేవుని మందిరంలోకి చేర్చి దేవుడు వచ్చే రాకడ వరకు ఆయనకు నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు కన్నీరు పెట్టి, మన కొరకు కష్టములు, మన కొరకు ఎంతగానో శ్రమ పడింది. ఎందుకయ్యా అంటే ఆయన రాజ్యంలోకి చేర్చడానికి. ఈ దినం దేవుని మందిరంలో మనం ఉంటున్నప్పటికీ, దేవుని సన్నిధానంలో మనం జీవిస్తున్నప్పటికీ కేవలము ఆత్మ లేని వారిగా మనం ఉండకూడదు. దేవుని మందిరంలో ఆత్మను పొందుకొని ఇతరులకు ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఇది దేవుని మందిరంలో ఉంటున్న ప్రియమైన అక్క, ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, దేవుని మందిరంలో నీ ఆత్మ వర్ధిల్లుతున్నదా, లేకపోతే ఆత్మను కోల్పోతున్నావా? యెహోషువ వలె నీ ఆత్మను నీవు గనక నిత్యము కూడా మండుతూనే ఉంటావు. దేవుడు మన కొరకు ఎంతగానో ప్రాణం పెట్టి మన కొరకు రక్తము కాచింది. ఎందుకయ్యా అంటే నిన్ను బలపరచడానికి. కేవలం నీ కొరకు ఆయన ఒకటే ప్రణాళిక. మనం ఆయన రూపంలో మనం జన్మించినాం. ఈ దినము దేవదూతలు చేయలేని పరిచర్యను కూడా మాకు అప్పగిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు. నిశ్చయముగా నీ ఆత్మ వర్గుతున్నదా, నీ ఆత్మ ఎలా ఉన్నది దినం పరిశోధించుకో. దావీదు మహారాజు అంటాడు కదా,
ఏమని అన్నాడయ్యా అంటే, దుష్టుల ఆలోచన తప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూకున్న చోట కూకుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఈ దినం మనము దేవుని వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యమును గనక ధ్యానిస్తే, దేవుని మాట వింటే నీకేమి కలుగుతుంది? ఈ మాట చూసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి. ద్వితీయోపదేశ కాండము, ఆయన మాట విని ఎలా వినాలో ఆయన మాట చూడండి. 28వ అధ్యాయము 1 నుంచి. నీవు దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించబడను. హల్లెలూయా. నీవు పట్టణంలో దీవించబడదువు. అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తం మాటలు గర్భఫలం అన్ని కూడా దీవించబడును అని ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని ఆత్మ వర్ధిల్లాలంటే ఏమి చేయాలంటే, దీవారాత్రం ధ్యానించిన మనము కూడా ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలంట. కొంతమంది దేవుని మాటలు వింటున్నప్పుడు శ్రద్ధగా కాదు, అశ్రద్ధగా వింటారు. ఈ దినము ఏం వాక్యం చెప్పారు అన్నా కూడా మా వాక్యం మళ్ళా చెప్పలేదు. ఎందుకంటే శ్రద్ధగా అని అంటున్నారు. ఇక్కడ మనం 3 మాటలు ఉంటుంది. ఒకటి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ దినము గనక దేవుని మాటలు విని నీ ఆత్మ గనక వర్ధిల్లిచ్చే నీవు దీవించబడతావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది నిన్ను బలంపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, ఆత్మలో వర్ధిలింప చేయడానికి. ఈ దినము దేవుని మందిరంలో ఉంటున్న ప్రియమైన సంగమా, నీవు ఎవరైనా సరే దేవుని మందిరంలో నీవు వర్ధిల్లా. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు త్రోసివేయకు. దేవుడు నిన్ను మాట్లాడుతున్నప్పుడు నిజముగా నన్నే కదా మాట్లాడింది, నా స్థితి కొరకే కదా దేవుడు మాట్లాడింది. అయ్యో, నన్ను ఈ దినము నిశ్చయముగా మాట్లాడి నన్ను బలపరుస్తున్నాడు అన్న విశ్వాసముతో దేవుని మాటలు వినాలి. శతాధిపతి వచ్చి ఆయన దగ్గరికి, నా దాసుడు మిక్కిలి బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పినప్పుడు మాట సెలవివ్వగానే స్వస్థ కలిగింది. చూడు, ఆయన మాటలో స్వస్థ ఉన్నది. ఈ దినం ఆయన మాట మనం శ్రద్ధగా వింటే మన కుటుంబం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది. మనము జీవిస్తున్నామనే పేరే ఉంది కానీ మృతులమై అన్నాడు. సున్నము కొట్టిన సమాధులు వల్ల మనం ఉండకూడదు. కానీ ఈ దినము మనము నిశ్చయముగా శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఆయన వాక్యము ఎండి బంగారముల కంటే మూల్యమైన శ్రేష్టమైన. ఈ దినం ప్రియమైన సంగమా, దేవుని మాటలను ఏమాత్రం చెవి పెట్టకుండా నీ ఆత్మ వర్ధిల్లాల. నీ ఆత్మ నిశ్చయముగా వర్ధిల్లినట్టయితే దేవుడు వచ్చే రాకడ నిశ్చయముగా నిన్ను కూడా ఆయనతో కొని తీసుకొని పోతాడు. హల్లెలూయా. దేవుడు ఈ దినం నిశ్చయముగా నీ ఆత్మను వర్ధిలింపజేస్తాడు. దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిశ్చయముగా ఈ సంఘములో నిన్ను గొప్ప ప్రవర్తనగా నిన్ను చేయునుగాక. ఈ దినమంది దేవుడు మందిరములో ఉంటున్న మనము మన ఆత్మ వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించాలా. నిశ్చయముగా నీవు కనుక నీలో ఉన్న పాపమును, ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే పాపములు అలాగే చనిపోయినో ఆ పాపమును మనం కూడా వదిలేస్తున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజల గతి మనకు కలగదు. కానీ యెహోషువ వలె ఆయన కాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎలాగైతే చేర్చబడినామో మనము కూడా ఆయన రాజ్యంలో చేర్చబడతాము. హల్లెలూయా. నిశ్చయముగా ఈ దినము పాపమును వదిలేయాలా, శాపమును మనము తొలగించాలా. ఈ దినము దేవుని మందిరం మోకరించుకున్నట్టయితే ఇంతవరకు దేవుని